ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కానీ కొన్ని కంట్రీస్లో స్టెమ్ సెల్ థెరపీ చేస్తుంటారు అంతే. ఎందుకంటే ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కరెక్ట్గా కార్టిలేజ్ ఎక్కడైతే అరిగిపోయిందో ఇటువంటి యంగ్ పేషెంట్స్లో కూడా మనం కానీ చిన్న ఇంజెక్షన్తో రిలీజ్ చేస్తే కార్టిలేజ్ గ్రో అవుతుంది. కానీ ఇది చేసే పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మనం బ్లడ్ తీసుకొని ఎక్కడంటే అక్కడ మోకాల్లో వేస్తే కార్టిలేజ్ డెవలప్ అవుతుంది. లేదు ఏ నొప్పి ఉన్నా కానీ అన్ని జబ్బులకు ఒకటే మాత్ర అన్నట్టు పిఆర్పిని ఎక్కడ పడితే అక్కడ వేస్తే అది రికవరీ అవుతుంది అని కూడా అపోహ. అటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే దీని గురించి బాగా సబ్జెక్ట్ ఉండి దీని గురించి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా స్కానింగ్ చేసుకొని ఆ స్కానింగ్లో డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది ఎక్కడైతే కార్టిలేజ్ జరిగిందో అక్కడ ఈ ఇంజెక్షన్ చేయడం ద్వారా మీ బ్లడ్లో తీసిన గ్రోత్ ఫ్యాక్టర్స్ చాలా మంచి రికవరీ ఉంటుంది. ఇంకొకటి చాలా మంచి రికవరీ అయినా అవ్వకపోయినా కానీ ఆ వయస్సులో ఉన్న ఏకైక ట్రీట్మెంట్ ఇది.